అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహోదర మహాశయులారా, సహోదరిమనులారా, గత 2 రోజుల క్రితం ఉదయం పూట మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపన ఏదైతే భూకంపాలు వివిధ ప్రాంతాల్లో వచ్చాయో వాటిని చూసి ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేస్తూ తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. అందరూ నోట నుండి కూడా ఏమైపోయింది, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని ఆశ్చర్యంతో బయటకు వచ్చేశారు ఇళ్లలో నుండి. కానీ ఈ భూకంపం ఎందుకు వస్తుంది, ఈ కారణాలేంటి అని చూసుకున్నట్లయితే శాస్త్రీయ కారణాలు చెప్పే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక కోణంలో నైతిక విలువలు నశిస్తున్నటువంటి ఈ తరుణంలో అసలు ఈ కారణాలు ఏంటి, దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్లయితే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. బుఖారీ గ్రంథంలో వస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎప్పుడైతే అజ్ఞానం తాండవిస్తుందో భూమిపై, మద్యం ఏరులై పారుతుందో, సంగీత వాయిద్య పరికరాలను విరివిగా వాడుతూ ఉంటారో, అదేవిధంగా ధనము లెక్కలేనంతగా ధనం విస్తరిస్తుందో, ఆ తరువాత హత్యలు ఎక్కువగా ఎప్పుడవుతాయో అప్పుడు మీరు భూకంపాల కోసం ఎదురు చూడండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. సోదర మహాశయులారా, ఇందులో ఈ హదీసులో చెప్పబడినటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు మనిషి అజ్ఞానంలో ఎంతగా చూడడానికి భౌతికంగా చంద్రమండలానికి వెళ్ళినటువంటి విజ్ఞానం ఆ దగ్గర ఉంది అని విర్రవీగే మనిషి అజ్ఞానంగా ఎంతగా మారిపోయాడంటే తనను సృష్టించిన సృష్టికర్తను గుర్తెరగక సృష్టిలోని అన్ని జీవరాశులను కూడా దేవుడు అని తలంచి, దైవం అని తలంచి పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. కానీ తనను సృష్టించిన తన సృష్టికర్త అల్లాహ్ను అతడు గుర్తించలేకపోతున్నాడు. ఇంతకంటే అజ్ఞానం మరేదైనా ఉంటుందా? ఇక అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీ, దౌర్జన్యం ఇలా మనం కల్లారా చూస్తున్నాం. ఆ హదీసులో చెప్పబడింది ఏమిటి? ధనం ఏరులై పారుతుంది. ఈరోజు చూడండి, లెక్కే లేదు మానవులకు ధనం. దానికి మీకు ఉదాహరణ ఇస్తాను. 20 రూపాయలు పెట్టి కొనే అటువంటి వాటర్ బాటిల్ కేవలం ఒక్క గుక్కెడు తాగి పడేస్తున్నాడు అతడు. అల్లాహు అక్బర్. విరివిగా ఆహారం 100, 150, 200 రూపాయలు పెట్టి తినే అటువంటి ఆహారం దాన్ని ఒక 2-3 బుక్కలు తిని పడేస్తున్నాడు. విలువ లేకుండా పోతుంది మనిషి దగ్గర డబ్బు. ఎంత ఘోరంగా ఏరులై పారుతుంది డబ్బు. మద్యం కూడా చూడండి. ప్రతి విషయంలో ఈరోజు సామాజిక రుగ్మతలన్నిటికీ కూడా కారణం ఏదైనా అవుతుంది అంటే అది మద్యమే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల వెలుతురులో ఈ సామాజిక రుగ్మతలన్నీ, చెడులన్నిటికీ కారణం మద్యం. అది ఈరోజు విరివిగా విస్తరిస్తుంది. ఇక సంగీత వాయిద్య పరికరాలు అంటారా, అవి రకరకాల ఈ కొత్త ఆవిష్కరణలు వచ్చేసి అసలు మానవుడు ఇది చెడు అనేటువంటి భావన లేకుండా పోతుంది. ఇలాంటి అజ్ఞానం. ఇక హత్యలు కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము వార్తాపత్రికల్లో. ఏ రోజు కూడా ఏ ప్రాంతంలో హత్య లేకుండా ఆ ప్రాంతం కానీ, ఆ ప్రదేశం కానీ, ఆ రాష్ట్రం, ఆ జిల్లా కానీ క్షేమంగా ఉంది అంటే అలాంటి వార్తలు అసాధ్యం. ఈరోజు ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే భూకంపాలు వస్తాయని చెప్పారు. సోదర మహాశయులారా, చివరిగా మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే భయంకరమైన సామాజిక రుగ్మతలన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఈ పాపాల కారణంగానే మానవులపై ఇలాంటి మహాభయంకరమైన విపత్తులు వస్తాయి. ఎందుకంటే గుణపాఠం నేర్చుకోవడం కోసం, తనను తాను సంస్కరించుకోవడం కోసం. ఒక ప్రాంతంలో వచ్చిందంటే ఆ ప్రాంతంలో వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళపై వచ్చింది, నేను మంచివాడిని అని అనుకోకూడదు. నన్ను నేను సంస్కరించుకునే అవకాశం నాకు లభించింది అని అదృష్టంగా భావించి వెంటనే తన పాప పంకిలమైన జీవితం నుండి సన్మార్గమైన మార్గం వైపుకు రావాలి. కనుక ఆలోచించండి. ఈ భూకంపాలు మనలో మార్పు తీసుకురావడానికి వస్తాయి, మన పాపాల కారణంగా వస్తాయి. కనుక పాపాల నుంచి దూరంగా ఉండి వచ్చే భూకంపాల ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఎవరైతే భూకంపాల్లో లేక ఆ ప్రమాదాల బారిన పడిపోయారో వారి పట్ల కరుణ, దయ, జాలి అనేది కలిగి ఉండాలి. అవసరమైనట్లయితే వారికి కావలసినటువంటి సహాయ సహకారాల్లో మనం పాలు పంచుకోవాలి. ఎందుకంటే మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని మీరు ఆదుకోండి, మీ ప్రభువు సృష్టికర్త అల్లాహ్ మిమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పారు. కాబట్టి సోదర మహాశయులారా, ఈ భూకంపాల ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఈ భూకంపాల ద్వారా మనలో మార్పు అనేది తీసుకురావాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.